హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. నా ఛానల్కు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికైతే నేను నా పిల్లలైతే చాలా చాలా రుణపడి ఉంటాను. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు, అక్క ఏం ప్రాబ్లం అని. నేను ప్రతి వీడియోలో చెప్పాను. షార్ట్ వీడియోకి సుతా నేను పెడుతున్నాను. అక్క మీ అడ్రస్ పెట్టాను అని అంటున్నారు. నా అడ్రస్ సుతా నేను పెడుతున్నాను, కానీ ఇప్పుడు వీడియోలో సుతా నా అడ్రస్ చెప్తున్నాను. ఫ్రెండ్స్, మాదైతే జయశంకర్ జిల్లా గుప్పాలపల్లి మండలం మొగులపల్లి. మా ఊరైతే మొగులపల్లి. నా పేరు స్వరూప. నాకు ఆరోగ్యం పరిస్థితి బాగుంటలేదు. రోజు రోజుకి కండ అన్నది తగ్గిపోతుంది. అస్సలే లేవలేని పరిస్థితికి వచ్చిన నేను మంచానికే పరిమితం అయ్యాను. అన్ని పనులు అయితే పిల్లలే చేస్తున్నారు. బోళ్ళొంకున్న, ఊడ్చిన, సలిన, వంట చేసిన పిల్లలే చేస్తారు. అన్నం సుత నాకు తినరాదు. ఒక్కొక్కసారి పిల్లలు లేని టైంలో తినాలి కదా అని నేను తినడానికి ట్రై చేస్తాను, కానీ తినడానికి కష్టమవుతుంది. అన్నం తింటా అంటే కింద పడిపోతుంది. రోజు రోజుకి చెయ్యి అన్నది, ఇక కాళ్ళు చేతులు నడుము అయితే సన్నమై కండ అయితే తగ్గిపోతుంది రోజు రోజుకి. ఇది అక్క ఏం ప్రాబ్లం అని అంటున్నారు చాలామంది. నాకు రాను మాట్లాడడానికి సుత్త ఓపిక సరిపోతలేదు. మోసొచ్చినట్టు అవుతుంది, బీపీ డౌన్ అవుతుంది. అక్క మీ ప్రాబ్లం చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు. మా ప్రాబ్లం పేరైతే మస్టో డిస్ట్రిక్ట్ అంటున్నారు. అంటే ఇది జెనరిక్ ప్రాబ్లం, అంటే కండ సీనిత బాధ అన్నట్టు. అంటే ఇది మేనరికం ప్రాబ్లం అంటున్నారు. అది మా అమ్మ మా బాపు వాళ్ళు మేనవాళ్ళు కాబట్టి వాళ్ళ తరపున మీకు వచ్చిందని అంటున్నారు. మా ఇంట్లోనైతే ముగ్గురికి వచ్చింది. మా అమ్మ నాన్నలకైతే మేము ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు. మా అమ్మకైతే ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు. మా అమ్మకు ఫస్ట్ నాకు వచ్చింది, తర్వాత మా చెల్లకు, మా తమ్మునికి వచ్చింది. అక్క ఫస్ట్ నుంచి ఉందా అని అడుగుతున్నారు. ఫస్ట్ నుంచి అయితే లేదు మా ప్రాబ్లం, మధ్యలో వచ్చింది. అదైనా మేము చదువుకున్నాం, నడిచిపోయేది, స్కూల్కి సుత నడిచిపోయేది, సైకిల్ ఎక్కేది, బయటి పనికి సుత పోయేది. ఏ పని అంటే ఆ పని మేము చేసేవాళ్ళమే. పని చేయకుండా అయితే ఏ రోజైతే ఉండపోయేది. అమ్మ నాన్నలకి ఏ పని అయినా మేము చేసేవాళ్ళం. స్కూల్కి పోయేది, స్కూల్ లేని రోజు బయటి పనికి సుత పోయేవాళ్ళం. మాకైతే చేసేటోళ్ళం మేమైతే పని. ఇది పిల్లలైనాకనైతే ఈ సమస్య వచ్చింది. అయితే డాక్టర్లు ఏమంటున్నారంటే దీనికి ఓన్లీ ట్రీట్మెంట్ అయితే లేదు, సూదులు ఉన్నాయట, కానీ ఇది కోట్లల్లో కూడి ఉందట. మేమైతే అంత దూరం పెట్టలేమంతా సోమతి మాకు లేదు. ఎందుకంటే ఒక పూట తింటే ఒక పూట తినలేని పరిస్థితి మాది. మేము అంతా పోవాలంటే పోలేము. ఎందుకంటే బలానికి మందులు వాడడానికే వెనుక ముందు వాడుతున్నాము. వెళ్ళక ఫుడ్కైనా దేనికైనా వెళుతలేదు ఇంట్లోకు. పిల్లలని చదివిపియాలన్నాయే. పిల్లలైనా మేము గవర్నమెంట్ స్కూల్నే చదివించుకుంటాను. ఎల్లనైనా మనకు పిల్లలకు తెలివి ఉంటే ఎల్ల చదువుకున్నా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని నేనైతే చదివిస్తున్నాను. చాలామంది అక్క పిల్లల చదువు ఆపకని అంటున్నారు. నేనైతే ఇప్పుడైనా ఒక్క పూట ఉపాసం ఉన్నా మంచిదే, నీళ్ళు తాగినా మంచిదే, కానీ నేనైతే పిల్లల్ని అయితే చదివిస్తున్నాను. ఇప్పుడు సుత పిల్లల్ని అయితే చదివిస్తాను. ఇన్ని రోజులు నాకైతే బాంధువులైనా చుట్టాలైనా నేను ఒంటరి దాన్ని, కానీ ఇప్పుడైతే నాకైతే మీ సపోర్ట్ దొరికింది. ఇప్పుడు చుట్టాలైనా బాంధువులైనా ఒక కుటుంబం నాకు దొరికింది, మీ సపోర్ట్ ఉన్నది. నా పిల్లల భవిష్యత్తు మీరు చూసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఉన్నా లేకున్నా నా పిల్లలకైతే మీ తోడు ఉంటుందని నేనైతే కోరుచున్నాను. నన్ను నా పిల్లల్ని అయితే మీరు అర్థం చేసుకొని ఇంత సపోర్ట్ చేసి ముందుకు వచ్చి నన్ను ఆదుకుంటారు. అది నేను చేసుకున్న గొప్ప వరం. ఆ దేవుళ్ళు అవుపడతారంటే ఇప్పుడు మీ రూపంలో నాకైతే దేవుళ్ళు అవుపడుతున్నారు. మీకైతే నేనైతే చాలా చాలా రుణపడి ఉంటాను. మీ అందరికీ నా బాధైనా, నా కష్టమైనా, నా దుఃఖమైనా మీకైతే నేను చెప్పుకుంటాను. ఫ్రెండ్స్, మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి. నా ఛానల్ని ఇంకా ముందుకు పంపాలని, నాకు నా పిల్లలకు మీ ఎల్లకాలం తోడుగా నీడగా ఉండాలని నేను కోరుచున్నాను. ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. అందరికీ చాలా ధన్యవాదాలు. బాయ్ ఫ్రెండ్స్.